పేదల కన్నీటిని తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావునా పేద ప్రజలకి? ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎట్లా? మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు. ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు కట్టుకోవాలని వాడి కల నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏమి కులమని అడగం, నీది ఏమి మతం అని అడగం. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము, దానికి మిత్తి కడతాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్లే కాదు, శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? 2 3 నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటల మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కుచ అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా, మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసిన వాళ్ళం, రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతం చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది, మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయముంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి, ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే మళ్ళీ చెప్తూ, ఎక్కడ మీటింగు, ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా మొక్కుబడిగా మీటింగ్ పెట్టొద్దు. ఉదయం 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలి. సాయంత్రం 5 అయినా 5:30 అయినా క్షుణ్ణంగా ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ ఏవైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ వెంకటాపురాన్ని మండలాన్ని తీసుకున్నామో క్షుణ్ణంగా పరిశీలించి
న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో క్లియర్ చేసి రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ 4 మండలాల్లో ఇద్దాం. ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా గతంలో మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా అవగాహన సదస్సులు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్గా వెళ్లి ఉదయం ఒక మండలంలో సాయంత్రం ఒక మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి జిల్లా కలెక్టర్లే వెళ్లి ఈ భూభారతిని గురించి పేదవాళ్లకి గ్రామ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే పద్ధతిలో మొక్కుబడిగా కాకుండా కలెక్టర్లే స్వయంగా వెళ్ళాలి, పేదవాడి కష్టాన్ని వినాలి, ఈ భూభారత వల్ల వాళ్ళకి ఉపయోగం ఏందో చెప్పాలి. కాబట్టి రైతన్నలు ఎవరు ఏదో ఈ మీటింగులో మాకు దొరకలేదనో, అయ్యో ఈ భూభారత్ వచ్చింది అప్పుడే నాకేమీ చేయలేకపోయారనో ఆతృతకు లోను కావాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబరు అంటే నా ఆఫీసులో, అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో ఒక నెంబర్ ఉంది, మీకు పంపిస్తారు కలెక్టర్లు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని తప్పకుండా నా ఆఫీస్ కానీ సిసిఎల్ఐ ఆఫీస్ కానీ స్పందిస్తుంది. కాబట్టి ఏ కోర్టుకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ చెప్పులు అరిగిందాక తిరగాల్సిన అవసరం లేదు అని మరొక్కసారి నా రైతన్నలకు, ముఖ్యంగా నా ఆడబిడ్డలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారు కొన్ని మండలాల్లో. ఆ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ఒక కమిటీని వేసి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వరకు ఉండే అంశాన్ని ఒక కమిటీ ద్వారా దాన్ని కూడా శాశ్వత పరిష్కారము చేయాలన్నదే మనస్ఫూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ శిరస వంచి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.